అది దీని నిజాలు తేలాల్సి ఉందమ్మా. ఇప్పుడు దాంట్లో అనేక క్వశ్చన్లు ఉన్నాయి, సమాధానాలు రావాలి వాటికి. ఇప్పుడు 2017లో పరిచయం అయ్యారు. 2019లో బాంబే షూటింగ్కి వెళ్ళినప్పుడు నన్ను అసభ్యంగా ప్రవర్తించాడు అయినా అని చెప్పింది. సరే, ఆ 2019లో అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆనాడు ఎవరికి చెప్పలా. అప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడున్నంత సెలబ్రిటీ కాదు, మామూలు మాస్టరు. అప్పుడేమి ఏమి అసభ్యంగా ప్రవర్తిస్తే బయటికి చెప్పడం కానీ ఇంకోటి కాదు. పైగా షూటింగ్ స్పాట్లో అన్నారు. షూటింగ్ స్పాట్లో చేస్తే ఒక్క అరుపు వస్తే చాలు వస్తారు. లేదు బయటకు వచ్చైనా వ్యాన్లో ఉండే అరవలేకపోయినా బయటకు వచ్చాను చెప్పినా అవ్వదు అన్నాడు. చెప్పాలి. తర్వాత ఆయనతో ట్రావెల్ చేసే, ఆయనతో అసిస్టెంట్గా కంటిన్యూ అయ్యే, ఆయనతో పెళ్లి చేసుకుంటారని పెళ్లి దాకా వెళ్ళే, మతం మాత్రం ఆయన అడిగాడని చెప్తున్నావు. ప్లస్ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా ఆయనతో ప్రయాణం చేస్తూ ఒక సినిమా నువ్వు హీరోయిన్గా అతను హీరోగా ఒక సినిమా కూడా ముహూర్తం చేశారు. ఇంత చేస్తూ ఇన్ని ఏళ్ళు ఆయనతో ట్రావెల్ చేస్తూ ఇవాళ సడన్గా నన్ను ఆయన 2019లో కిలికేయడని అంటలో అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఏదో నువ్వు ఆశించింది ఏదో జరగలేదు, నువ్వు కోరుకున్నది ఏదో ఆయన నెరవేర్చలేదు, అలాంటిది ఏదో ఉంది. అందుకని ఇలాంటి పాయింట్ తీసుకొచ్చి ఇప్పుడు ఆయన బదనాం చేయాలని చూసా. ఇప్పుడు సెలబ్రిటీ అతను కనుక అతను బదనాం చేస్తే నువ్వు ఒక పాపులర్, నువ్వెవరో మొహాన్ని తెలియదు ఎవరికి. ఇప్పుడు నువ్వు బాగా పాపులర్ అవుతావు అన్న కోణం కనపడతాది తప్పితే నాకు నిజంగా నిజాయితీ అనేది కనపట్లా. అందుకనే ఆ అమ్మాయి చెప్పింది కనుక ఇవాళ ఏదో గత రోజుల్లాగా ఆడపిల్ల అనగానే ఆడపిల్ల పాపం అంత సిగ్గు విడిచి చెప్తుందండి. ఏ ఆడపిల్లని అలా చెప్పగలదా? ఈ సోనంగి మాటలకి నేను అంగీకరించాలి. అది ఆ రోజులు పోయినాయి. ఆడపిల్ల మగపిల్ల ఏది, ఆడపిల్ల మగవాడు ఇద్దరు కూడా ఇవాళ సమాజంలో ట్రాప్ చేయటంలో ఆడపిల్ల మగపిల్ల అని ఇక్కడ 7 సంవత్సరాల నుంచి అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈ జానీ మాస్టర్ వల్ల పెరుగుతూ ఇది టాప్ డాన్స్ మాస్టర్ అయింది. ఒక డాన్సర్ నుంచి డాన్స్ మాస్టర్ అయింది. ఆమె మొత్తం టోటల్గా ఫిట్టర్లో కానీ ఇంకోటి కానీ ఆమె వీడియోస్ కానీ చూస్తే దేవుడు దైవము అని చెప్పింది, ఇప్పుడు దెయ్యం అంటున్నది. కనుక ఎంత దాకా నిజం ఎంత అబద్ధం అనేది ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేస్తారు. ఇవి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఛాంబర్ కూడా చేసింది. కాకపోతే ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఇద్దరిని సస్పెండ్ చేసి, మనకు ఆల్రెడీ వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదని కాదు, వాళ్ళు కాకపోతే ఇంకొకరు ఉన్నారు ఇండస్ట్రీ, ఇంకోళ్ళు వాడుకోవాలా, ఇవన్నీ మనం చూసుకోవాలి. కానీ అమ్మాయి తప్పు చేసిందా లేకపోతే జానీ మాస్టర్ తప్పు చేసాడు కరెక్ట్గా. రాజకీయ కోణంలో కూడా దీంట్లో కక్ష సాధింపులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని రాజకీయ కోణంలో కూడా జరిగి ఉన్నాయి. ఆ అమ్మాయి నేను విక్టిమే, నేను కాదని చెప్పట్లేదు. కానీ మనం ఒక్కరోజు ఒక అమ్మాయిని నీ మీద అసభ్యకరంగా మాట్లాడినా, నీ కోసం మాట్లాడినా, నీకు ఇష్టం లేకుండా 7 సంవత్సరాలు నువ్వు ఎలా ఉండగలిగావు? నేను బెదిరిస్తూ 7 సంవత్సరాలు ఉండగలుగుతావా? మీరు బెదిరిస్తూ మొత్తం టోటల్గా 7 సంవత్సరాలు ఒకే లైన్లో ఒకే రూమ్లో ఒక దగ్గర ఉండగలుగుతావా? మరి 7 సంవత్సరాలు మొత్తం టోటల్గా ఒక అసిస్టెంట్గా చేయగలుగుతావా? ఒక డ్యాన్స్ మాస్టర్గా చేయగలుగుతావా? ఆయన డబ్బులు కడితే నేను ఎందుకు డ్యాన్స్ మాస్టర్ అవ్వాలనుకుంటావు కదా, ఆయన డబ్బులు కడితే నేను ఎందుకు డ్యాన్స్ అసిస్టెంట్ అవ్వాలనుకుంటావు కదా, డాన్సర్ ఎందుకు నేను అవ్వాలనుకుంటే డాన్సర్కి ఒక రూమ్ ఇస్తారు, డాన్స్ అసిస్టెంట్కి ఒక రూమ్ ఇస్తారు, మన డాన్స్ మాస్టర్కి 5 స్టార్ హోటల్ ఇస్తారు. మరి నీకు 5 స్టార్ హోటల్ ఎందుకు వేసారు? ఇవన్నీ కూడా ఆ రోజు నాకెందుకు, మీరు నాకు ఎక్కడ అందరితో పాటు డాన్సులతో పాటు నాకెందుకు వేయలేదు, అందరితో పాటు రూమ్లో నాకు అసిస్టెంట్గా నాకెందుకు వేయలేదు, నాకు సింగిల్గా డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్తో నాకెందుకు వేస్తున్నారు అని మీరు కంపెనీని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? మీరు ఇవన్నీ ఆలోచించుకొని, ఇవన్నీ కూడా దీంట్లో కోణాలు ఉన్నాయి కొన్ని. అది ఇన్వెస్టిగేషన్స్ పోలీస్ చేస్తారు. కనుక వాళ్ళంతా పోలీస్ చేసి 16 సంవత్సరాల వయసులో ఎలా డాన్సర్ అయింది, ఎలా కార్డు ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, మరి డాన్సర్ నుంచి మొత్తం టోటల్ ఎన్ని సంవత్సరాలు చేసింది బైలా రూల్ ప్రకారం, అక్కడి నుంచి డాన్స్ అసిస్టెంట్ ఎన్ని సంవత్సరాలు చేసింది, డాన్స్ మాస్టర్ ఎలా చేసింది, ఈరోజు టాప్ ఆఫ్ ది డాన్స్ మాస్టర్గా ఒక అల్లు అర్జున్ గారే ఆ అమ్మాయిని మా దాంట్లో అన్నింటిలో మేము పెట్టుకుంటాము అని అన్నారు. అంటే ఆ అమ్మాయి నెంబర్ 1 ప్లేస్ పెట్టి కాళ్ళు సాంగులు చేసుకుంటారు. అంటే మీ మేలొద్దిగా మాకు మేము కొరియోగ్రాఫర్లు కావద్దు, వీళ్ళే కొరియోగ్రాఫర్లు. మీకు అన్యాయం అర్థమవుతుందిగా, క్లారిటీ కొట్టినట్టు. పర్టికులర్గా మేము మొత్తం ఇవన్నీ చూపించడానికి కారణం ఏంటంటే వాళ్ళ వెనక ఇంత కుట్ర అనమాట. అంటే ఇప్పుడు అమ్మాయి కూడా ఎందుకు పెట్టింది, కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వట్లేదని అమ్మాయి కూడా పెట్టుకుంది, కొరియోగ్రాఫర్గా చేయనట్లేదని పెట్టింది అమ్మాయి కూడా కేసు, కొరియోగ్రాఫర్గా చేయనట్లేదు. ఆ అమ్మాయిని అంతే చేసారు, మా బతుకులు కూడా అంతే చేశారు. ఎందుకు అలా చేయడం వల్ల ఏమొస్తుంది? దీనికి సంబంధించి మీరేమైనా ఫర్దర్ స్టెప్స్ తీసుకునే? ఫర్దర్ స్టెప్ ఏం లేదండి, న్యాయం
ఎటువైపు న్యాయం కనుక అమ్మాయి సైడు జరగకపోతే మా తెలంగాణ యూనియన్ తరపు నుంచి పెద్ద ధర్నా చేస్తాం. అమ్మాయికి కంపల్సరీ మా తెలంగాణ యూనియన్లో ఫ్రీ కార్డు ఇస్తాం. అమ్మాయికి సినిమాలు చేసుకునే ప్రతి ఒక్క సినిమాలకు కూడా ఛాన్స్ ఇవ్వాలని చెప్పి మేము గొడవలు చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా మాకు జరిగింది అమ్మాయి, అమ్మాయికి జరిగింది అన్యాయం. సరే ఇప్పుడు అమ్మాయికి వాళ్ళకి జరిగిందంటే 5 రోజుల్లో ఈ ఇష్యూ క్లియర్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. మాకు జరిగిన అన్యాయం ఎవరు చెప్పాలి అంటే మా అమ్మ పోయి మీ ఖమ్మం పోతే మా అమ్మ అడగదా నువ్వు ఏ సినిమాలో చేస్తున్నావు, ఏ సినిమా కొరియోగ్రాఫ్ చేస్తున్నావు అడుగుతాడు. నా ఒక్కడమ్మే కాదు, నా వెనక 100 మంది ఉన్న అమ్మ అడుగుతుంది కదా. ఏ కొరియోగ్రాఫర్ అయినా, మాకు కొరియోగ్రాఫర్ అనే వాళ్ళందరూ కూడా ఒక కులం, ఒక డాన్సర్ కులం. ఇది ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటాడు నేను ఆ సినిమా చేయాలి, నేను ఆ సినిమా చేయాలని. సినిమా పాట రిలీజ్ కాగానే ఈ సినిమాకి నేను చేస్తే ఎంత బాగుందని ఉంటుందా ఉండదా? అందుకోసం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క డాన్సర్ కూడా వేదన ఇది. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, నేను చెప్పుకుంటున్నా. ఎందుకంటే నాకు కళ్ళలో చూసి నన్ను మోసం చేశారు. అవును. సో ఇప్పుడు చూసుకుంటే మరి ఈ అమ్మాయి విషయం తీసుకుంటే మీరు సపోర్ట్ చేస్తా అని చెప్పి నేనేమన్నా ఫ్రీ కార్డ్ ఇచ్చి మరీ అమ్మాయికి సపోర్ట్ చేస్తా. కానీ ఏంటంటే అమ్మాయి మీద లైంగిక వేధింపులు ఇప్పుడే కాదు కొన్ని ఇయర్స్ గా జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా. మరి అమ్మాయి అప్పటి నుంచి కాకుండా ఇప్పుడే ఎందుకు బయట? అది మనకి తెలియట్లేదు. అదే తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు అంటే ఇప్పుడు అది పర్సనల్ ఇష్యూ. అమ్మాయి ఇప్పుడు పెట్టడానికి కారణం కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు. దాన్ని మొత్తం దాన్ని అసలు ఏమైంది అనేది కూడా మొత్తం చెప్తారు. కానీ అమ్మాయి ద్వారా అమ్మాయి ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఎందుకంటే అమ్మాయి ద్వారా మా వేదన కూడా బయటకు వచ్చింది. అమ్మాయికి జరిగింది కూడా మాకు కూడా జరిగింది. మేము చెప్పుకున్నాం ఇదివరకు మినిస్టర్లకి, ఎవరెవరికో చెప్పుకున్నాం. పెద్ద పెద్ద మినిస్టర్లకు కూడా లెటర్లు పెట్టుకున్నాం, ఎవరు కూడా పట్టించుకోలే. అంటే బయట చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా, జానీ మాస్టర్ దగ్గర ఎందుకు ఆగిపోయింది అంటే మీకు ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కదా, యూనియన్ కి ప్రెసిడెంట్ కదా. ఇప్పుడు యూనియన్ కి ప్రెసిడెంట్ కాబట్టి ఆ అమ్మాయికి కార్డు ఇవ్వలేదు అని చెప్పి వేదన వచ్చింది. మాలాంటి కూడా అంతేగా, మాకు కూడా కార్డు ఇవ్వలే. మా ఒత్తిడిలో ఎంతమంది ఉన్నారు పాత్రలు, అవునా కదా. కార్డు అడిగితే కార్డీలే, ముంబై కార్డు తీసుకుంటే చైనీలే. ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారు చాలా మంది. సో బేసిక్గా నేను చాలా మంది అమ్మాయిల గురించి వీడియో చేస్తున్నాను, అత్యాచారం జరిగిన అమ్మాయిలకి న్యాయం జరగాలని. సో ఎవరైనా ఆడపిల్లల్ని అబ్యూస్ చేసి ఆడపిల్లలతో తప్పుగా ప్రవర్తించిన వాళ్ళకి ఎవరికైనా ఖచ్చితంగా శిక్ష పడాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే, ఎంత పెద్ద వాళ్ళనైనా వాళ్ళని వదలకూడదు. అలాగే ఈ సెక్షన్ల పేరుతో ఓవర్ స్మార్ట్నెస్తో ఇప్పుడు జరుగుతున్న బయట మగవాళ్ళపై ఉన్న ఈ క్రైమ్ రేట్స్ని ఉద్దేశించి ఒక మగవాడు కష్టపడి సంపాదించుకున్న కెరియర్ని దెబ్బ కొట్టాలి అని ఓవర్ స్మార్ట్గా ఉన్న వాళ్ళని కూడా ఖచ్చితంగా అలాగే శిక్షించాలి. ఒక మనిషి గురించి ఒక ఆరోపణ వచ్చిన వెంటనే దాని వెనుక ఎంత నిజం ఉంది, అవాస్తవం ఉంది, రెండు వైపుల విన్నప్పుడే మనం జడ్జిమెంట్ చేయాలండి. అంతేగాని తన ఒక పొజిషన్లో ఉన్నాడు కదా అని చెప్పి తన పొజిషన్ని మన వ్యూస్ కోసము, మన ఇంటర్వ్యూస్ కోసం, అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరిని వదలకూడదు. ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఆమె ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని సర్కమస్టాన్సెస్ సందర్భంలో అమ్మాయి వయసు ఎంత, అది ఎస్ఎస్సీ రికార్డు ప్రకారం, అంటే బర్త్ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అమ్మాయి వయసు ఎంత. ఇప్పుడు అమ్మాయికి 21 years, అంటే నాకు తెలిసి 2001లోనో 2000లో పుట్టుండదు ఆ పాప, అంతే కదండి. సో ఎట్ ద టైమ్ ఆఫ్ ఏమో డీలో రావటం ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని డీలో రావటం, తర్వాత ఏమి దగ్గర రావటం, తర్వాత అమ్మాయి ఏదో సినిమా కూడా నేను ఎవరో షేర్ చేశాను నాకు వీడియో, ఏదో సినిమా కూడా స్టార్ట్ చేసినట్టు ఏదో మొత్తానికి హీరోయిన్ ఏదో నాకు ఏదో చూసి సరిగ్గా ఐడియా లేదు, ఏదో ఒక వీడియో పెట్టి పంపించారు నాకు. సో దాని ప్రకారం చూసుకుంటే ఆమె, సో ఇతను బాగానే సపోర్ట్ చేశాడు అని ఆమె చెప్పింది, అందులో ఆ వీడియోలో అది చెప్పింది. సో అదొకటి. తర్వాత మరి వెక్స్ అయిపోయిందా లేకపోతే భయపడిందా, తర్వాత అతను ఏదో మళ్ళీ పెళ్ళి వ్యవహారము అది అని అన్నాడా, సో ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. అలాగే ఆయన లవ్ జిహాద్ పేరుతో ఏమైనా వేధించాడా, ఇవన్నీ కూడా తేలాల్సి ఉందండి. సో ఏంటంటే ఒకటి చట్టం అనేది తన పనిని తను చేసుకుంటూ వెళ్తుంది. సో తర్వాత అది జనరల్ మేము ఇది పెద్దగా స్పెషల్ కేసు ఏం కాదండి, మనగా పెద్ద ఏదో ఆయన జానీ మాస్టర్ ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ పోక్సో అదే అంతా అది సెలబ్రిటీ కాబట్టి అది జరిగింది కాబట్టి కొద్దిగా జనాభా ప్రజల్లో ఇట్లా అమ్మో అమ్మో అని ఉంది. కానీ నా రోజు నడుస్తూనే ఉంటాయి దానికి సంబంధించిన, మేము కూడా చాలా కేసులు ఫైల్ చేసాము, చాలా సంబంధించిన ట్రయల్ చేస్తూనే ఉంటాం. అది కామన్. ఇప్పుడు కామన్ మ్యాన్కి ఒక పోక్సో యాక్ట్లో కామన్ మ్యాన్ ఇరుక్కున్నాడు అనుకోండి, మీడియా ఏం పెద్దగా స్పందించదు. కామన్కి తను కొద్దిగా సెలబ్రిటీ కాబట్టి కొంచెం మీడియా హైపో ఇవన్నీ కామనే కదండి. సో దాని ప్రకారం ఆ పెద్దగా ఇదేమి చట్టానికి అతీతమైన కేసు కాదు, పెద్ద బలమైన కేసు అలా ఏముండదు. కామన్గా చట్టం ముందు అన్ని కేసులతో పాటు ఇదే కేసు, అదే అభ్యర్థి అక్కడ ఉన్న పర్సన్స్ అక్యూజ్డ్ వేరు కాబట్టి కొంచెం అది దీనికి హైప్ అనేది వచ్చింది, అంతే తప్ప వేరేది ఏం పెద్దగా ఏమి ఉండదు. మామూలు ప్రొసీజర్ ప్రకారం చట్ట ప్రకారం పోలీసులు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత మీరు ఒక మాట అన్నారు సార్, ఆ ఎవిడెన్స్ ఎలా దొరుకుతుంది ఎప్పుడో జరిగింది దానికి సంఘటన కంటే, అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రక్త పరీక్షలు కూడా నమోదు చేసి చూస్తారు, DNA టెస్ట్లు అనేవి అవన్నీ ఉంటాయి, అవి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో సంబంధించినవి అవన్నీ చేస్తారు.
చేసిన తర్వాత ఇక్కడ రేప్ అంటే చాలామంది అనుకునేది ఏంటంటే బలవంతంగా బలాత్కారం చేయడం కూడా రేప్ అనుకుంటారు. కాదండి, అది కాదు. చట్టంలో అదొక సెక్షన్లో ఒక సబ్ సెక్షన్ అంతే. ఒక వ్యక్తి, ఒక మహిళ తనకు ఇష్టపడి కూడా ఆమె కనుక పార్టిసిపేట్ చేసినా కూడా పార్టిసిపేట్ చేసినా కూడా అది కూడా రేపుగా పరిగణించవచ్చు. ఎట్లా ఏదైనా సందర్భంలో ఆమెను కనుక కొన్ని ప్రలోభాలకు గురి చేసి, అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పడమా, మోసం చేయటమా, లేకపోతే ఇప్పుడు 16 BNS ఉంది కదండి, అది కానీ, లేదా ఇంకేదన్నా మాటల సందర్భంలో నీకు అది కొనిస్తాను ఏదో ఉంటాయి కదా, అవన్నీ చెప్పడం వల్ల అది కూడా రేపుగా పరిగణించబడుతుంది. చాలామంది ఏమంటారు రేపు అంటే బలవంతంగా బలాత్కారం చేయటమా రేపు అనుకుంటారు. కాదు, లోపరుచుకోవడం కూడా ఇట్ లీడ్స్ టు రేపే. సో ఇది ఆ కోణంలో జరిగింది, ఇది బలవంతం చేసింది కాదు, ఇది ఆ కోణంలో జరిగింది. సో అమ్మాయి చెప్పింది ఏంటంటే అది నన్ను బలవంతం కూడా చేశాడని అంటున్నారు. కాబట్టి అవన్నీ విక్టిమ్ యొక్క వాంగ్మూలం ఏదైతే ఉందో, ఆమె ఇచ్చేది ఏదైతే చూసుకొని ఇవన్నీ చూసుకున్న తర్వాత ముందైతే ఈ FIR ఏదైతే నమోదైందో పోక్సో, అంటే మొన్నటిదాకా 376 పెట్టారు కదా, ఇప్పుడు పోక్సో యాక్ట్ దాన్ని అమెండ్మెంట్ చేస్తారు. చేసినప్పుడు అతను ఆటోమేటిక్గా జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిపోతాడు. అది నా ప్రశ్న ఏంటంటే ఇది ఎప్పుడో జరిగింది కదా, అది ఇప్పుడు తెలుస్తుందా అనేది ఒక క్వశ్చన్. అలా కాదు. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూ కదండి.